హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ కూటమి గెలిచింది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? 5 సంవత్సరాలు నరకాసుడు పరిపాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకొని ఎప్పుడు అవకాశం దొరికిద్దా అని ఎదురు చూసినటువంటి ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే బటన్ నొక్కి నేను సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నానని చెప్పి జనాల్ని మాయబుచ్చి కళ్ళబొల్లి మాటలతో నమ్మించాడో అవన్నిటిని కూడా ప్రజలందరూ కూడా బద్దలు కొట్టుకొని అదే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని చూసుకొని జబ్బలు చేసుకునే అనేకమైన నాయకులందరినీ కూడా ఇళ్ళకు కూర్చోబెట్టి విదేశాలకు పారిపోయే విధంగా ప్రజలు బుద్ధి చెప్పారని చెప్పి నేను అంటా ఉన్నాను. సార్ చంద్రబాబు నాయుడు గెలిచారు కదా, ఆయన మీద మీ అభిప్రాయం, ఆయన పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇవాళ కొత్తగా ఆంధ్రప్రదేశ్ చూడాల్సిన అవసరం లేదు. గతంలో సైబరాబాద్, హైదరాబాద్ నిర్మాణంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేయడానికి విశ్వరకాలుగా ప్రయత్నం చేసింది కూడా చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ అమరావతిలో ఉంది. చంద్రబాబు నాయుడు అమరావతికి పునాది వేశాడు. ఇది భావితరాలకి రాజధాని అవుతుంది. దానితో పాటు ఆంధ్రప్రదేశ్కి ఒక కిరీటం లాగా ఉంటుందనే ఉద్దేశంతోనే, దాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని ఒక దిక్కుమాల పాలసీ తీసుకొచ్చి ఒక వివరం తవరం లేని పరిపాలనతో జనాల్ని ఇబ్బంది పెట్టాడు. దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిందో, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి సమర్థ నాయకుడు కావాలని ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలతో ఒక్క ఛాన్స్ పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా పరిపాలించారు. ఆయన కొడుగ్గా ఈయన ఇంకా ఏమో బాగా మెరుగ్గా చేస్తారని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్తో ఆంధ్రప్రదేశ్ను కనీసం 20 నుంచి 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని గమనించిన ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టని చెప్పని నేను అంటాను. నారా లోకేష్ గారు కూడా గెలిచారు కదా సార్, ఆయన్ని పప్పు అన్నారు, ఇప్పుడు నిప్పై కూర్చున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం సార్? నారా లోకేష్ గారిని ఎవరైతే పప్పు తుప్పు అన్నారో ఆయన ఇవాళ యువగళం పాదయాత్రకు ముందు, యువగళం పాదయాత్రకు తర్వాత తెలుగుదేశం పార్టీని ఇవాళ 164 స్థానాలు రావడంలో ప్రముఖ పాత్ర పోషించారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక ఫారెన్లో చదివి, స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీలో చదివి, రిజర్వ్ బ్యాంక్ లాంటి బ్యాంకులో ఉద్యోగం చేసిన గ్యాప్లో ఆయనకి తెలుగు మీద కొంచెం పట్టుపోయింది. తెలుగు మీద పట్టుపోయి కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్లు రావడంతో ఇవాళ పప్పు తుప్పు అని ఆ రోజున మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర వారి నియోజకవర్గాలకు వస్తే భయపడిపోయిన పరిస్థితి. ఇవాళ నారా లోకేష్ గారిని చూస్తూ ఉంటే ఒక శక్తిలాగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఒక దిక్చూసిలాగా మారేటువంటి పరిస్థితి. వైసీపీ నాయకులు ఎవరు కూడా దాన్ని తట్టుకోలేక ఇంకా కలబొల్లి బొంకు మాటలు మాట్లాడుతూ ఉన్నారే తప్ప నారా లోకేష్ గారు అనేక మంది నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి పబ్లిక్గా డిమాండ్ చేస్తూ, పబ్లిక్ సవాల్ చేసి నాతో డిబేట్కి రండి అని చెప్పి అనేకమైన మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి సవాల్ విసిరారు. యువగలం పాదయాత్ర కాడి నుంచి కానివ్వండి ఇప్పుడు వరకు కూడా నారా లోకేష్ గారితో డైరెక్ట్ డిబేట్ చేయడానికి వైసీపీ నాయకులు ఎవరు కూడా ధైర్యం చూపలేదు. అది నారా లోకేష్ గారు అంటే మీరేదో పక్కన కూర్చొని పప్పు తుప్పు అంటాం కాదు. నారా లోకేష్ గారు ఎప్పుడైతే మిమ్మల్ని బహిరంగ సవాల్ విసిరి ప్రెస్ మీట్కి రమ్మన్నారో వైసీపీ నుంచి ఎవరైనా సరే రావడానికి, ఇవాళ మీరు ఆ పరిస్థితి కూడా అక్కర్లేదు. నారా లోకేష్ గారు కూడా అక్కర్లేదు. మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా నేను సవాల్ విసురుతా ఉన్నాను. మంగళగిరి నియోజకవర్గం కానివ్వండి, 175 నియోజకవర్గాల్లో కానివ్వండి, 5 సంవత్సరాల్లో మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి, రేపు భవిష్యత్తులో మేము చేయబోయే డెవలప్మెంట్ ఏంటి, 5 నెలల తర్వాత ఎవరు డిబేట్కి వచ్చినా సరే మేము 5 నెలల్లో చేసిన సంక్షేమ అభివృద్ధి ఏంటి, మీరు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటి అనేది డిబేట్కి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. సార్ నారా లోకేష్ గారు రెడ్ బుక్ తయారు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం సార్? నారా లోకేష్ గారు ఆల్రెడీ 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, నేను చట్టానికి వ్యతిరేకం కాదు, చట్టానికి వ్యతిరేకించిన వాళ్ళకి వ్యతిరేకం. ఎప్పుడైతే మనకు ఒక చట్టబద్ధత గల రాజ్యాంగం ఉందో రాజ్యాంగాన్ని వ్యతిరేకించి సొంత లాభాల కోసం కానివ్వండి, నాయకుల కోసం కానివ్వండి, ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకించి పనిచేశారో వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారమే శిక్షిస్తామని చెప్పి నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. రెడ్ బుక్ అనేది ఆ రోజున నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా లోకేష్ గారిని అనేక రకాలుగా వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అనేకమైన అధికారులు కానివ్వండి, వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి ఆ రోజున నారా లోకేష్ గారిని అడ్డుకోవడం జరిగింది. దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి నారా లోకేష్ గారు ఖచ్చితంగా చెప్పారో అది అమలు చేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సార్ పిఎస్పీకే గారు గెలిచారు కదా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం సార్? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయాల్లోకి
ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా ఆయన పార్టీగా కానీ ఒక వ్యక్తిగా కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరికీ కనపడలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదట విడిపోయిన టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున నాకు రాష్ట్రం బాగుండటం కావాలని చెప్పి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఆయన సమ్మతి తెలియజేసి ఆ రోజున ఎలక్షన్లో పాల్గొనుకోకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు ఆయన. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ఉన్నత స్థాయి గలటువంటి మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి పూట నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి తీసుకెళ్తే అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరి వస్తూ ఉంటే ఆయన్ని అడ్డుకొని ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కూడా అడ్డుకొని పోతే ఆయన పోరాడి వెళ్ళి రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి మనం కూటమిగా ఏర్పడదాం, మీకు నేను తోడుగా ఉంటానని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మాట ఇచ్చారో అదే మాట మీద ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి సీట్లు సర్దుబాటు చేసుకొని 21కి 21 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు గెలుచుకొని వాళ్ళ అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి, మంత్రి హోదాలో ప్రజలకి ఏదైతే ఆయన మంచి చేయాలనుకున్నారో ఆ మంచి చేయడానికి కార్యదీక్షులై నిన్నే ఛార్జ్ తీసుకున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి అనేకమైన నిర్ణయాలకు కూటమి అంతా కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, జగన్ గారు ఈవీఎం మిషన్స్ గురించి చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం సార్? గతంలో 151 సీటు వచ్చినప్పుడు ఇదే ఈవీఎంలు ఇలాగే చేశారా మీరు? ఈవీఎంల గురించి ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మీరు 151 సీట్లు వచ్చినప్పుడు ఏదో నాయకులు ఎవరన్నా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అనేసరికి మీరు ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు జరిగింది, చాలా సజావుగా జరిగింది అన్నారు. మీ కాడికి వచ్చేసరికి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టు, పక్క పార్టీ వాళ్ళు ఓడిపోతేనేమో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్ట. ఇవాళ ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము మొన్న ఎలక్షన్లో ప్రతి ఒక్క ఓటర్కి అవగాహన కలిగించాం. అన్ని పార్టీలు అవగాహన కలిగించినాయి. బటన్ నొక్కాలి, బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాటర్ ఉంటుంది, వీవీప్యాటర్లో స్లిప్ వచ్చిందో లేదో చూసుకోవాలి, బీప్ అనే సౌండ్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఎన్నికల కమిషన్తో సహా ప్రతి ఒక్కళ్ళు అక్కడ మనం వేసిన సింబల్కి ఓటు పడిందా లేదా అని చూసుకొని రావాలని ప్రతి ఒక్క ఓటర్కి అవగాహన ఉంది. గతంలో ఒక 10 ఏళ్ల క్రితం అంటే ఈవీఎంల మీద అవగాహన లేని ప్రజలు ఇవాళ ఎంతో కొంత చదువు, మినిమం 10th క్లాస్ 7th క్లాస్ మినిమం వీవీప్యాటర్ల మీద ఈవీఎంల మీద అవగాహన కలిగిన ప్రజలు ఉన్నారు. ఇవాళ చాలా పారదర్శకంగా ఎలక్షన్ జరిగిందనేది ఎలక్షన్ కమిషన్ కానివ్వండి అందరూ ఒప్పుకుంటున్నారు. వీళ్ళు ఓడిపోయేసరికి అది వీవీఎం ట్యాంపరింగు, వీళ్ళు గెలిస్తేనేమో అది వీవీఎం ట్యాంపరింగ్ కాదనేది శుద్ధ అబద్ధం. ఈ ఆరోపణలను నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయామని ఒక ప్రెస్టేషన్లో వాళ్ళ ప్రెస్టేషన్ వాళ్ళు తగ్గించుకోవడానికి 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే పోతాయి. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే కేసేయండి, కేసేసి దాని మీద పోరాడండి, దానికి ఎలక్షన్ కమిషన్ సంజాయిజీ చెప్పింది. రోడ్ల మీదకి వచ్చి మీ కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి జనం ఎవరు సిద్ధంగా లేరు. జనం ఎవరికి ఓటేయాలనుకున్నారో 2 సంవత్సరాల ముందే ఫిక్స్ అయ్యారు. దానికి ఫిక్స్ అయ్యి మీ రాక్షస పరిపాలన ఎక్కడ మాట్లాడితే ఎక్కడ కేసులు పెట్టి ఎక్కడ జైల్లో పడేస్తారా, ఎక్కడ వాళ్ళని రౌడీలతో కొట్టి చంపేస్తారనే భయంతో నిశ్శబ్దంగా ఉండి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటేద్దాం అనుకున్నారు, అభివృద్ధికి ఓటేద్దాం అనుకున్నారో ఖచ్చితంగా ఓటేశారు, మిమ్మల్ని సాగినంపారు. ఇక కళ్ళబొల్లి మాటలు చెప్పడం మానేసి మీరు ప్రజలకు చేయాల్సిన మేలేంటి, మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, ఆ హోదా కూడా మీకు లేదు. కాబట్టి జనాలకి మీరు ఏ రకంగా మేలు చేయదలుచుకున్నారు, జనాలకి మీరు చెప్పుకోదలుచుకుంది ఏంటో చెప్పుకోండి తప్ప ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదైతే బాబాయ్ గొడ్డలపోటు అలాంటి హత్యలతో జనాలను నమ్మించారు. ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. మీరు మాట్లాడితే జనాలు పట్టించుకోలేని పరిస్థితి. కాబట్టి మీరు ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో చూడండి తప్ప ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దని చెప్పి నేను వైసీపీ బ్యాచ్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, జగన్ గారు వైజాగ్లో ప్యాలెస్ కట్టారు కదా, అది ఇప్పుడు వైరల్ అవుతుంది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా దోచుకున్నారనడానికి వైజాగ్ ప్యాలెస్ ఒక నిదర్శనం. ఎందుకంటే ఒక బాత్రూమ్కి 26 లక్షల నుంచి 46 లక్షలు ఖర్చు పెట్టారంటే ప్రజల పట్ల కానీ, ప్రజల అభివృద్ధి పట్ల కానీ, ప్రజల సంపద పట్ల కానీ ఈయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనేది ఆ బాత్రూమ్ చూస్తే అర్థమవుతా ఉంది. ఈయన విలాసాల కోసం నిన్నటిదాకా మేము రేపు 2024లో గెలవబోతా ఉన్నాం, 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం, మా పరిపాలన అంతా కూడా వైజాగ్ నుంచి సాగుతూ ఉంటుందని చెప్పి నిన్నటిదాకా చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి ఒక గవర్నర్ వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ఒక ప్రధానమంత్రి వచ్చినా ఎక్కడో 5 స్టార్ హోటల్లో ఉండాల్సి వస్తూ ఉంది, కాబట్టి మేము దానికోసం కట్టించాం అంటే ఓడిపోతేనేమో గవర్నర్ కోసం, ప్రధానమంత్రి కోసం కట్టించారు, గెలిస్తేనేమో మీ విలాసాల కోసం వాడుకుంటారు. ప్రజల పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటానికి మరొక నిదర్శనం ఈ వైజాగ్ ప్యాలెస్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్ పరిపాలనకి మధ్య తేడా ఏంటి సార్?
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఐఓసీ లాంటి కంపెనీలు 50 లక్షల కోట్లతో మేము పెట్టుబడి పెడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ని ఎత్తుక్కుంటూ వచ్చిన పరిస్థితి. ఇవాళ వీళ్ళు ఒక్క కంపెనీనైనా తీసుకొచ్చారా ఈ 5 సంవత్సరాల్లో? ఒక కంపెనీని తీసుకుపోగా ఉన్న కంపెనీలు అమర్ రాజా లాంటిది కానీ, లూలు లాంటివి కానీ, కియా లాంటివి కానీ, కియా మోటార్కి సంబంధించి ఇంకొక స్పేర్కి సంబంధించి ఒక కంపెనీ పెడదామని చెప్పి కియా కంపెనీ సిద్ధమైతే దాన్ని తరివేసిన పరిస్థితి. అమర్ రాజా కంపెనీ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీని పక్క రాష్ట్రమైన హైదరాబాద్కి తెలంగాణకి తరివేసిన పరిస్థితి. ఇలాంటి కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు తరివేసిన పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా బయటికి వెళ్ళి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అని అడగకముందే ఆయన సీఎం అవ్వగానే మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని 4-5 కంపెనీలు ఐఓసీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా రాష్ట్రానికి మేము పెట్టుబడులు పెడతాం, మీకు గవర్నమెంట్ తరపు నుంచి మాకు సహాయ సహకారాలు అందించడానికి వచ్చి అడగడానికి ఉన్న మనిషిని చూసి పారిపోవడానికి ఎంత తేడా ఉందో చంద్రబాబు నాయుడు గారికి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అంత తేడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.